కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నెంబర్ సిరీస్పై ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు విత్ ఇన్ సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయాలో చూసేద్దామా. క్వశ్చన్ చూస్తే కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్న ఈజీ లాజిక్తో ఉంటుందన్నమాట. న్యూమరేటర్లో వాల్యూస్ చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 అనేది కొంచెం మనకి 2 స్క్వేర్కి దగ్గరగా ఉంది కదా, కానీ 2 స్క్వేర్ అంటే 4 ఉంది అండ్ +2 యాడ్ చేసుకుంటే మనకి 6 వస్తుంది కదా. సో నెక్స్ట్ 11 ఎలా వస్తుందో చెక్ చేసుకోండి. 3 స్క్వేర్ రాసుకుంటే మనకి 9 వస్తుంది, +2 యాడ్ చేసుకుంటే 11 వస్తుంది కదా. సో ఇక్కడ లాజిక్ అయితే +2 యాడ్ అవుతా వస్తుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. 27 అనేది 5 స్క్వేర్కి దగ్గరగా ఉంది కాబట్టి 5 స్క్వేర్కి ఎంత యాడ్ చేస్తే మనకి 27 వస్తుంది. 5 స్క్వేర్ అంటే 25కి +2 యాడ్ చేసుకుంటే 27 వస్తుంది కదా. న్యూమరేటర్లో ఉన్న లాజిక్ అయితే అర్థమైంది కదా. 2, 3, 5 ఉంది. సో ఈ 2, 3, 5 అనేది మనకి ప్రైమ్ నెంబర్స్ కదా. సో 5 నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏమవుతుంది మనకి 7. సో 7 స్క్వేర్ అంటే 49కి లాజిక్ ప్రకారం +2 యాడ్ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి 49 + 2 అంటే 51. సో ఆప్షన్స్లో న్యూమరేటర్లో 51 ఎక్కడ ఉంది? ఆప్షన్ డి ఒకటే ఉంది. కానీ ఒకవేళ రెండు ఆప్షన్స్లో మనకి 51 ఉంటే డినామినేటర్లో లాజిక్ కూడా మనం చెక్ చేసుకోవాలి కదా. సో డినామినేటర్లో లాజిక్ అయితే చాలా సింపుల్ అనమాట. చూడండి, సో కింద మనకి 9, 14, 30, 126 అలా వచ్చింది. సో ఇక్కడ సింపుల్ లాజిక్ అయితే ఉంది. 6కి +3 యాడ్ చేసుకుంటే మనకి 9 వస్తుంది, అలాగే 11కి +3 యాడ్ చేసుకుంటే 14 వస్తుంది, అలాగే 27కి +3 యాడ్ చేసుకుంటే 30 వస్తుంది. లాజిక్ అనమాట. ఇప్పుడు మనం 51కి +3 యాడ్ చేసుకుంటే ఎంత వస్తుంది? డినామినేటర్లో 54 వస్తుంది. సో ఆప్షన్ డి ఈస్ కరెక్టే కదా. సో ఇలాంటి లాజిక్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి.